శరీరం బలహీనముగా ఉంది, ఆత్మ సిద్ధముగా ఉంది. యావత్ ప్రపంచానికి పాపాన్ని తీయటానికి నేను పుట్టాను కదా, నా రాక పరమార్థం అది. ఇదిగో వెళ్ళబోతున్నాను. శిష్యుల్ని పిలిచి, పేతురు, నా కొరకు ఒక్క గడి అయినా మీరు మేలుకుని ఉండలేరా? 1 minute అడిగాడండి ఆయన. 1 minute, ఒక్క గడియ కూడా మేలుకుని ఉండలేరా అంటే, అలసిపోయిన ఉన్నవారు నిద్ర భారముతో నిద్ర లేకపోయారు. వెంటనే ప్రజలు రాగానే వాళ్ళని పట్టుకుని యెరూషలేము మందిరాలలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోయిన వారిని లేపి, ఆ రోజు ప్రపంచ దేశాలలో విలయ తాండముగా ఆయన మాటలు మాట్లాడిస్తూ, ఎవరయ్యా ఈయన ప్రపంచాన్ని కదిలించిందని ఆయన మాట్లాడితే స్వస్థత జరుగుతుంది, ఆయన మాట్లాడితే రోగులు మారుతున్నారు, ఆయన చెయ్యి వేస్తే రోగులు మారిపోతున్నారు, ఆయన నీడని వస్త్రాన్ని తాకిన వారే స్వస్థతలు జరుగుతున్నాయి కదా, ఎవరయ్యా ఈయన ఆలోచనతో కళ్ళ ముందు చూస్తున్నారు, ఆయన చేతులతో తాకుతున్నారు, పట్టుకున్నారే తప్ప ఆయన ఆంతర్యంలోని ఆంతర్యం అర్థం కాక ఈయన గురించి నలుదిక్కులకు వెళ్ళిన తర్వాత, అన్ని మాటలు చెప్పిన తర్వాత పేతురు గారు చూశారు. మనలాంటి దుడుకు స్వభావం కలిగిన ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆ గెత్సెమనే తోటలో మందలుగా సైనికులు వచ్చినప్పుడు, ఆయన ఒక మలుక్ అనేవాడు ఆయన చెయ్యి పట్టుకుని ఆయన మీద చెయ్యి వెయ్యగానే తట్టుకోలేకపోయాడు పేతురు గారు. మలుక్ అనే ఈయన ప్రపంచ దేశాలను మాట్లాడటానికి, ప్రవక్తలు మాట్లాడటానికి ఈయన చేసిన అద్భుతాలు ఏంటి, అలాంటి ఆయన మీద నువ్వు చెయ్యేస్తావేంటి అని కత్తి తీసి చెవు నరికేశాడండి. ఆయన చెవు నరకగానే, పేతురు, నీ కత్తిని వరులో పెట్టుకోవయ్యా, నేను చేసేది నువ్వు తీయవా అని వెంటనే ఆ సైనికుడిని అక్కడ స్వస్థత చేసి ఆ చెవుని రప్పించాడు. ఆ శిష్యుడు ఏమనుకుంటాడు చెప్పండి? నిన్ను పట్టుకెళ్ళేవాడు, నిన్ను తీసుకెళ్లేవాడు వస్తున్నప్పుడు కూడా, ఏంటయ్యా నేను ఆయన నరికినా కూడా ఈయన్ని స్వస్థత చేసావు కదా, ఏంటి అసలు నీ మనసు ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ తలంపు ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నిన్ను మేము ఎలాగ అర్థం చేసుకోవాలనేది ఆయనకు అర్థం కాలేదండి. అందుకే పేతురు, నేను తిరిగి లేచిన తర్వాత నువ్వు దృఢపడతావు తప్ప ఇప్పుడు నేనెవరో ఎరగనని మాట్లాడతావు అన్నాడు. అలాగే చేశాడు. ఆ తర్వాత శాస్త్రులు పరిసయ్యుల మధ్య యెరూషలేము మందిరములో నిలబడినప్పుడు మాట్లాడుతున్నప్పుడు, ఈ మాటలను ప్రకటించకూడదంటే, మేము విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా మానకుండా ఉండలే, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నారు. అది తెగింపు. ఆ తెగింపు కలిగిన జీవితాలలో 12 మంది శిష్యులలో వాళ్ళ కొరకు బ్రతికారు కదా. ఆ తర్వాత యెరోబోము కాలంలో, రెహబాము కాలంలో రెండుగా చీరిపోయిన రాజ్యములో యెరోబోము స్వార్థపూరితుడిగా ఉండి, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 26, 27, 28